అఖండ పార్ట్ 2 చిత్రం కోసం బోయపాటి శ్రీను తీసుకుంటున్నటువంటి శ్రద్ధ అంతా ఇంత కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25వ తేదీన ఖచ్చితంగా విడుదల చేస్తామని ప్రొడ్యూసర్ అలాగే డైరెక్టర్ ఇప్పటికే చెప్పడం జరిగింది. అటు నందమూరి బాలకృష్ణ కూడా ఎంతో ఉత్సాహంతో పనిచేసి ఇప్పటికే ఈ చిత్రం రికార్డు స్థాయి వేగం మార్చి నెలలోనే ఇప్పటికే దాదాపు 50% షెడ్యూల్ అయితే పూర్తి చేసుకున్నట్టు మనం చూడవచ్చు. ఈ చిత్రం కోసం నందమూరి తమన్ అదే మన ఎస్ఎస్ తమన్ అద్భుతమైన బీజిఎం కోసం అనేసి ఆయన లండన్లో పనిచేస్తున్నాడని అయితే తెలుస్తోంది. దీనికోసం అనేసి ప్రత్యేకమైనటువంటి సెషన్స్ ఆయన నిర్వహిస్తున్నారు. లైవ్ మ్యూజిక్ నుంచి ఆయన లైవ్ మ్యూజిక్ కోసం అనేసి ఆయన లండన్లో ఒక ఆర్కెస్ట్రా నిర్వహించారని తెలుస్తోంది. దీని షూటింగ్ స్పాట్ నుంచి ఆయన సీన్స్ చూస్తూ ఎప్పటికప్పుడు రీ రికార్డింగ్ జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ చిత్రంలో తమన్ మరో స్థాయికి వెళ్తాడు, ఎలివేట్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. అఖండ పార్ట్ 2 చిత్రం కోసం బోయపాటి శ్రీను తీసుకుంటున్నటువంటి శ్రద్ధ అంతా ఇంత కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25వ తేదీన ఖచ్చితంగా విడుదల చేస్తామని ప్రొడ్యూసర్ అలాగే డైరెక్టర్ ఇప్పటికే చెప్పడం జరిగింది. అటు నందమూరి బాలకృష్ణ కూడా ఎంతో ఉత్సాహంతో పనిచేసి ఇప్పటికే ఈ చిత్రం రికార్డు స్థాయి వేగం మార్చి నెలలోనే ఇప్పటికే దాదాపు 50% షెడ్యూల్ అయితే పూర్తి చేసుకున్నట్టు మనం చూడవచ్చు. ఈ చిత్రం కోసం నందమూరి తమన్ అదే మన ఎస్ఎస్ తమన్ అద్భుతమైన బీజిఎం కోసం అనేసి ఆయన లండన్లో పనిచేస్తున్నాడని అయితే తెలుస్తోంది. దీనికోసం అనేసి ప్రత్యేకమైనటువంటి సెషన్స్ ఆయన నిర్వహిస్తున్నారు. లైవ్ మ్యూజిక్ నుంచి ఆయన లైవ్ మ్యూజిక్ కోసం అనేసి ఆయన లండన్లో ఒక ఆర్కెస్ట్రా నిర్వహించారని తెలుస్తోంది. దీని షూటింగ్ స్పాట్ నుంచి ఆయన సీన్స్ చూస్తూ ఎప్పటికప్పుడు రీ రికార్డింగ్ జరుపుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ చిత్రంలో తమన్ మరో స్థాయికి వెళ్తాడు, ఎలివేట్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు.